మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ పర్యటించినా కూడా ప్రజలకైతే ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా జగన్ ఎన్టీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రానున్న నేపథ్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున మార్నింగ్ నుంచి కూడా చేరుకుని హల్చల్ చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద బైక్స్తో స్టంట్స్ చేశారు. పోలీసులు హెచ్చరిస్తున్న కార్యకర్తలు పట్టించుకోలేదు. విన్యాసాలు చేస్తూ రెచ్చగొట్టే నినాదాలు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. కొందరు చేతిని కోసుకుని జగన్ ఫోటోకి రక్తంతో తిలకముదిద్దారు. జోగి రమేష్ సహా పలువురు వైసీపీ నేతలు అక్కడే ఉన్నా కూడా వారిని నిలువరించే ప్రయత్నమే చేయలేదు. అటువైపుగా వెళ్తున్న సామాన్య ప్రజలైతే ఈ దృశ్యాలు చూసి ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ గుమిగొట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఈ యాత్రలో పాల్గొని ఇద్దరు జగన్ అభిమానులు కూడా మృతి చెందారు. వెరీ సాడ్. బ్రీఫ్గా మాట్లాడుకుందాం. మొయినుద్దీన్ గారు, ఇప్పుడు అన్ని గంటలు యాత్ర చేయటం మూలంగానే ఇప్పుడు మీ కార్యకర్తే ఒక అతను చనిపోయింది, రాంబాబు. ఆయన ఫోటో చూస్తే యంగ్గానే ఉన్నాడు. ఆయన చిల్లకల్లు వైసీపీ అధ్యక్షుడు అంటున్నారు. మరి పొద్దుటి నుంచి సమస్యలు పోయి మరి అతనికి ఆల్రెడీ ఆరోగ్య సమస్యలు ఏమో తెలియదు. ఆయన చనిపోయాడు. రెండోది అయితే మరీ ఘోరం, పొద్దుటి నుంచి స్టంట్స్ చేస్తున్నారని మనకి వస్తానే ఉన్నాయి నోటిఫికేషన్లు. మార్నింగ్ నుంచి చేతులు కోసుకున్నాయి, ఇవన్నీ కనపడతానే ఉన్నాయి. జరగకూడదు అనుకుంటానే ఉన్నాం. సాయంత్రం ఆ బైక్స్కి సంబంధించినటువంటి పర్యవసానం చూసాం. ఒక చిన్న కుర్రాడు బైక్ స్టంట్స్ చేస్తూ డివైడర్ను ఆ పక్కన ఉన్న దాన్ని గేట్ని గుద్దుకొని చనిపోయాడంట, స్పాట్ డెడ్. ఏంటి సార్ ఇవి? దేనికోసం? ఇప్పుడు జోగి రమేష్ బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఓకే, దాడి జరగకూడదు, జరిగింది, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు, టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. సరే, అది ఎంతవరకు ముందుకెళ్తాయి? ప్రాణం కన్నా అవేం విలువ కాదు కదా సార్. ఇది మీ బల ప్రదర్శనలతో జనాలు చంపేస్తారంటే ఎట్ట కుదురుతుంది? జనాలు ఏ విధంగా హర్షిస్తారు? ప్రాణాలు పోతున్నాయి, ట్రాఫిక్ జాములు. పొద్దున్న సాయంత్రం 2 రోజుల క్రితం గుంటూరు 6 గంటలు, ఇప్పుడేమో ఇబ్రహీంపట్నం వెళ్ళడానికి 6 గంటలు. ఇది 26 కిలోమీటర్లు, అది 30 కిలోమీటర్లు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే అసలు ట్రాఫిక్ క్లియర్ చేసేస్తారు. మీకు నాకు అరగంట పడితే అది పావుగంట వెళ్ళిపోవచ్చు. లేదు, అందరికీ అభివాదం చేసుకుంటే గంటలో వెళ్ళొచ్చు. 6 గంటలు ఏంటండి? పొద్దున్న 11ంటికి స్టార్ట్ అయ్యి సాయంత్రం 5ంటికి వెళ్ళారు. 2 ప్రాణాలు పోయినాయి. బాధ్యత వహించాల్సిన అవసరం లేదా సార్? ఎవరైతే ఇప్పుడు ప్రాణాలు పోయారని వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడు, ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజల అభిమానం చూరగన్న వ్యక్తి. అతని కోసం తండోపతండలు వేలాది మంది ప్రజానాయకుడు అంటే ప్రజలు చంపడమా? ఇదే పద్ధతి సార్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చెప్పమని ఆయన ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఆయనే కారణం అయ్యారు కదా. పరోక్షంగా ఆయనే కారణం అయ్యారు. వెళ్ళొచ్చు, పరామర్శించవచ్చు. ఏంది బల ప్రదర్శనలు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. గుంటూరుకి ఎందుకు వచ్చారు సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. 6 గంటల పాటు 7 గంటల పాటు బల ప్రదర్శనలు ఏంటి? ఈ పోల వర్షాలేంటి? ప్రజల అభిమానంతో దానికి ఎవరు ఏం చేయలేరు సార్. వాళ్ళు టీడీపీ వాళ్ళకి అభిమానం లేదు. వాళ్ళకు అరే నివారించండి సార్. అవును, ఆయన కావాలనుకుంటే ఇది మొదటిసారి కాదు. సింగైతే అలా జరిగింది, ఇటువంటిది మళ్ళీ జరగకూడదని కానీ ఆయన అనుకుంటే వద్దు, ఇట్లా వద్దు, నేను 10 మందిని ఒక 50 మందిని తీసుకొని వెళ్తాను, నేను పరామర్శిస్తాను, అక్కడ మాట్లాడతాను, అక్కడికి రండి అంటే సరిపోద్ది కదా. ఈ దారి పొడుగున ఈ పంచాయతీ ఏంటంటే కార్యకర్తలు మీరు రండి, మీరు వచ్చి నాకు పూలహారం చెల్లండి, మీకు రోడ్లతో బ్లాక్ చేయండి, ఎవరో చెప్పలేదు సార్. అతను ప్రజలే స్వచ్ఛందంగా వెళ్తున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు స్వచ్ఛందంగా వెళ్ళి స్వాగతం పడుతున్నారు. ఏ రోజు చెప్పలే మీరు రాండి, రోడ్డు బ్లాక్ చేయండి, మీరు స్టంట్ చేయండి, నా కోసం మీరు ప్రాణాలు అర్పించండి, ఏ రోజు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రశాంతంగా వెళ్ళాలని చూస్తూ ఉంటారు. జనాలు పిచ్చిగా వచ్చేస్తుంటే పిచ్చి అభిమానంతో వస్తున్నారు సార్. దాన్ని ఎవరు ఏమి చేయలేరు. మీ చేతులు లేదు, నా చేతులు లేదు. అక్కడ పోలీసులు ఎప్పుడు ప్రేక్షక పాత్ర వహించారు కాబట్టి అక్కడ ఆ విధంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దౌర్జన్యం జరిగింది. దాన్ని పరిమార్చగా వెళ్ళారు ఆయన, అంతే తప్ప వేరే దాని కోసం వెళ్ళలేదు. అయితే అక్కడ యువకులు, రైతులు, మహిళలు అభిమానంతో వచ్చారు సార్. అభిమానాన్ని ఎవరు కాదలేరు. వచ్చే అభిమానాన్ని ఎవరు కాదలేరు. సరే, వాళ్ళ అభిమానమే వాళ్ళని చంపేస్తుంది అంటున్నారు. మీరు చేయగలిగింది ఏం లేదంటారు. వచ్చేసి పాయింట్స్, వీ హావ్ టేకెన్ యువర్ పాయింట్స్. రఫీ గారు, క్విక్ గా, బ్రీఫ్ గా. సార్, ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? ఒక 2 కేజీలు వెండి, 70 తులాలు బంగారం లేపేశారు. ఈయన వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తా ఉన్నాడు. పనిలో పని అంబటి రాంబాబు గారి ఇంట్లో మొత్తం కూడా లేపి పడేశారు. అంటే ఆయన ఫాలో చేసే వాళ్ళు ఎవరంటే
వినపడుతుందండి. వాటి వినపడుతుంది సాధన చేసుకోవాలంటే వినపడుతుంది. ఈ గంజాయి బ్యాచ్, రౌడీలు, ఈ సంఘ విద్రోహస్తులందరూ వస్తారు. ఎందుకంటే వాళ్ళు చేతి వాటం చేసుకోవాలని చెప్పి. ఈయన కూడా ఏం చేస్తాడు, మనిషికి 2,000, ఒక బిర్యానీ పొట్లం, ఒక క్వార్టర్ బాటిల్ నిన్నటి నుంచే మొత్తం కూడా ఏర్పాట్లు చేసి రాజు వెడలే అంటే ఎలా ఉండాలని చెప్పి చూపిస్తాడు. వెళ్ళేటప్పుడు 6 గంటలు పట్టుద్ది, వచ్చేటప్పుడు అరగంటే. గుంటూరు వెళ్ళేటప్పుడు 6 గంటలు పట్టింది సార్. దారి పడుకున పోగేసిన జనానికి చేతులు వచ్చి సీఎం సీఎం రప్ప రప్ప అని చెప్తే వచ్చేటప్పుడు అరగంటలోనే వచ్చేసాడు గుంటూరు నుంచి తాడేపల్లికి. ఇవాళ కూడా అంతే. మరి అంత అభిమానం పెళ్ళుబుకితే మన జగనన్న రిటర్న్ లో వస్తాడు, కళ్ళు కాయలు కాసైనా సరే చూసి మనం ఆయన సీఎం గా చూడాలని నిలబడి ఉండాలిగా రోడ్డు మీద. పేమెంట్ అయిపోయింది, వాళ్ళు యాక్షనాలు చేశారు, ఆయన వెళ్ళిపోయాడు. రిటర్న్ లో ఎవరింటి వాళ్ళు ఆ మందు కొట్టి బిర్యానీ తాగి చక్కగా పడుకున్నారు. మరి ఇవాళ జగనన్న వస్తే దుమ్మి అయినా జరుగుద్ది, దోపిడీ అయినా జరుగుద్ది, లేదా సవాలైనా లేస్తాయి. ఇవాళ 2 సవాళ్ళు వేసినాయి. ఇది జగన్మోహన్ రెడ్డికి చాలా సంతోషమైనటువంటి విషయం. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తాడు ఇలాగే. ఇప్పుడు ఈ 2 సంఘటనలు దొరికినాయి. జగన్మోహన్ రెడ్డికి ఏమి రాష్ట్రంలో సంఘటనలు దొరకలేదు. ఏ రైతుల సమస్యలు అన్ని తుస్సున్నాయి, అన్ని బుస్సుమన్నాయి. ఈ అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళిద్దరిని పరామర్శించడానికి వెళ్ళి ఆయన ధన ప్రదర్శన చేశాడు. ఇప్పుడు వీళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్తాడు. ఎవరా రాంబాబు కుటుంబం దగ్గరికి ఇదే పద్ధతిలో. ఇంకొకతని పేరు అరవిందో ఎవరో అతను, నాకు గుర్తు రావట్లేదు, మోటార్ బైకుల మీద విన్యాసాలు చేసినవాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఈ 2 లడ్డూలా దొరికినాయి జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ 2 రోజులు వెళ్ళటానికి ఈయనకి కావాల్సింది అదే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకి ఇంతకంటే ఎక్కువ జనాన్ని చేశాడు. ప్రజానాయకుడు. వచ్చింది 11 సీట్లు. జనాన్ని పోగు చేస్తే సీట్లు వచ్చింది 11 సీట్లతో వచ్చిన ఓట్లు 1,32,00,000. 1,32,00,000 అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు మాకు 20 లక్షల తేడా. 20 లక్షలు దొంగ ఓట్లు, అవి కూడా తెలుసుకోండి మీరు. అది కూడా తెలుసుకోండి మీరు. సీట్లు కాదు అదే సార్. ఈ ఫామ్ 20 గురించి బయటికి రాకుండా ఉండే దానికోసమే ఈ కల్తీ వచ్చింది బయటికి. మంచి గారు గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడా, ఇలాంటి వాళ్ళని పిలవద్దని మీకు చెప్పాను. మోయినుద్దీన్ గారు టైం లేదు, ఒక నిమిషం. మళ్ళీ రేపు ఎలాగో దీని మీద పెట్టాల్సింది. ఎందుకంటే 2 లేసినాయా, ఇది 20 లేసినాయో తెలియదు. ప్రస్తుతానికి ఇది 2 పెరగకూడదని కోరుకుంటున్నాము. అలాగే 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 2 రోజుల తర్వాత మరి రాంబాబు గారి ఇంట్లో ఇలాగో వెండి బంగారం కొట్టేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇది అఫీషియల్ గా తెలియదు. మరి ఒక్క నిమిషం ఆగండి. మరి ఇప్పుడే రమేష్ గారి ఇంట్లో ఏమన్నా పోయినాయో లేదో రేపో ఎల్లుండో తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ సరే, విషయం ఏంటంటే డీటెయిల్డ్ గా రేపు పెడదాము. టైం ఎక్కువ లేదు, బ్రీఫ్ గానే మాట్లాడుకుందాము. మీరు కావాలంటే మళ్ళీ పిలుస్తాను. ఓకే, రమేష్ ఏం చేస్తుంటాడంటే, రాంబాబు ఇంట్లో చేటు వాసన జరిగింది, బంగారం వెండిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఈ బ్యాచ్ అంతా వస్తారు, మనవి కూడా లేపేస్తారని ముందే జాగ్రత్త పడి ఎక్కడో దాచేసి ఉంటాడు. కాబట్టి ఇదేం ప్రాబ్లం లేదు. ఆయనకి 1,40,00,000 వచ్చినా అది ఇప్పుడు లేరు. అప్పుడేదో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి పథకాలు ఏదో వచ్చినని వేశారు. ఇప్పుడు అంతకంటే డబుల్ పథకాలు మేము ఇస్తున్నాం కాబట్టి అందులో సగం మంది మా దగ్గరకు వచ్చేసారు. ఆయన డబ్బులు ఇస్తే తప్పితే జనం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నెక్స్ట్ 11 కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. బాజీ గారు సార్, ఇప్పుడు మనం గతంలోనే చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యాత్రల్లో ఏది సజావుగా జరగవు. ప్రాణాలన్నా పోవాలా, లేకపోతే ఏదో ఒక సంఘటనలో విషాదమైన సంఘటనలో జరగాల. అవి జరుగుతూనే ఉన్నాయి. ఆ మిర్చి యార్డుకి వెళ్తే పాపం పేద రైతుల మిర్చి టిక్కీలు కొట్టేశారు. అట్లాగే ఆ సత్తెనపల్లి ఎవరినో పరామర్శించిన విగ్రహం ఆవిష్కరణకు దేనికి పోతే 2 చనిపోయారు. మళ్ళీ ఇవాళ 2 చనిపోయారు. అసలు ఈయన నిజంగా ఆయన కార్యకర్తల మీద కానీ ఇట్లా జరుగుతున్నాయి కదా, మనం ఎందుకు అని అనుకుంటే ఆయన 100 మందిని వేసుకొని సైలెంట్ గా వెళ్ళేసి పరామర్శించి వచ్చేవాడు. ఆయన ఆ అంబటి రాంబాబు జైల్లో ఉంటే ఇంటి దగ్గర ఏం పరామర్శిస్తాడండి? జైలుకి వెళ్ళి పరామర్శించాలి. కానీ జైలుకి వెళ్ళి ములాఖత్ తీసుకొని అంబటి రాంబాబు గారిని పరామర్శించాలి.
ఆయన ఏదో హింసించారని అదేని ఇదేని మా వార్తలు వచ్చినాయి కాబట్టి ఆయన్ని పరామర్శించాలి బాజీ పర్సనల్ గా పోయి. బాజీ గారు ఇది నెక్స్ట్ ఏమో ఇంటి దగ్గర మళ్ళీ ఒకవేళ పరామర్శ- ఆలోచన మీరు ఆలోచన లేకపోతే కొత్త ఐడియాలు ఏమో మాకండి మళ్ళీ ఇక్కడి నుంచి రాజమండ్రి దాకా అంటే చాలా టైం పడుతుంది. మీరు కొత్త ఐడియా ఓకే వెళ్తారండి. ఆయన వ్యూహం ఏమండి, నేను గతంలో కూడా చెప్పాను, నీకు గుర్తుందో లేదో, ఆయన వ్యూహం మారింది. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తాడు, ప్రతి చిన్న సాకుని కూడా వాడుకుంటాడు. రేపే వచ్చే నెలలోనే ఎలక్షన్ అనే విధంగా ఆయన మైండ్ సెట్ ఉంది. అట్లాగే వాళ్ళ కార్యకర్తల మైండ్ సెట్లు కూడా అలా మార్చేశాడు. సో ఇక ఇది కొనసాగుతానే ఉంటది. ఇవన్నీ మనం చూస్తూనే ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్ 2029 వరకు కూడా ఇలాగ చేస్తాడు ఆయన. ఆయన ఏంటంటే నాకు ఇంకా ప్రజల్లో చాలా బలం ఉంది, నా పట్ల జనం ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు తీవ్రంగా. అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న అంశాలను కూడా, చిన్న చిన్న సాకులను కూడా వాడుకుంటాడు ఆయన, రాజకీయంగా వాడుకుంటాడనే ఆ లక్ష్యం. అంతే తప్పించి నిజంగా పరామర్శించాలా? జోగి రమేష్ గారికి ఏమైంది? ఆయన ఎవరు కొట్టలేదు, తిట్టలేదు. ఈ ఇంటి మీద దాడి చేశారు. దానికి పరామర్శించే అవసరం లేదు. ఫోన్లో పరామర్శిస్తున్నా సరిపోతుంది. పోలీస్ కేసు పెట్టారు, కొంతమంది లోపలేశారు. అట్లా అంబటి రాంబాబు గారిని పరామర్శించేది ఏముండదు, ఆయన జైల్లో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏదో వంక. రఫీ గారు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు చనిపోయారు పిల్లలు, వాళ్ళ ఇళ్ళకి రేపు ఇంకొక రోజు డేట్ పెట్టుకొని అటు కూడా పరామర్శించి ఓదార్పు యాత్రకు వెళ్తాడు ఆయన. సో ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగా మార్చుకొని ఒక బల ప్రదర్శన చేయటం, ప్రజలందరూ నా పక్షానే ఉన్నారని చూపించుకోవడం కోసం చేసే ప్రయత్నం అండి ఇది. మరి వీళ్ళు ఎలా మరి పర్మిషన్లు ఇస్తున్నారో, ఏమి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఆయన ఇన్ని చేస్తున్నా ఇంకా చేస్తాడు ఆయన. మళ్ళీ ప్రభుత్వం ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా ఉంది. ఏదో డీవియేషన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇది డీవియేషన్ పక్క నిన్న ఇవాళ జరిగిన ఈ బల ప్రదర్శన డీవియేషన్. ఇది పోలీసు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ కి భిన్నంగా చేశాడు ఆయన. దాని మీద చర్యలు ఏంటి, శిక్షలు ఏంటి, జరిమానాలు ఏంటి చెప్పండి. గతంలో జరిగిన వాటికి ఏమీ లేదు, ఇప్పుడు జరుగుతున్న వాటికి ఏమి ఉండదు, రేపు జరగబోయే వాటికి కూడా ఎటువంటి చర్యలు ఏమి ఉండవండి. ఏదో ఇది జరగటమే మన కర్మ, అంతే ఇది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలా ఎలా నిలువరించాలి అతన్ని అనేది. అతను నిలువరించే విధానం ఏంటనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలా. కుమారుడు చనిపోయాడు సార్. పాదయాత్ర మొదలు పెట్టే రోజు ఆయన పాదయాత్ర ఆపారా? ఎలక్షన్ కి చాలా టైం ఉంది, మీరు ఆగండి. ఎలక్షన్ కి చాలా టైం ఉంది. ఇవాళ ప్రచారం చేసుకునే పనిలే, చనిపోయారు లోకేష్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో దేవాలయానికి వెళ్ళి వస్తుంటే మధ్యలో అతను అభిమాని చనిపోలేదా యాక్సిడెంట్ లో? కనీసం అనుకోకుండా 1-2 జరిగినప్పుడు జనాలు చంపడానికి కోసం సమర్థించుకుంటారా మీరు? అదే సార్ నా బాధ. కేవలం జగన్ గురించి న్యాయంగా మాట్లాడండి, అన్యాయంగా జనం చనిపోతే సింపతి లేదు కనీసం మీకు. 2 పిల్లలు అమాయకులు చనిపోతే సింపతి లేదు మీకు. ఆ తండ్రి ఏడ్చింది మొన్న, అయ్యా నా కొడుకు ఏమంటే మన శాసన మండలి చైర్మన్ మోజేష్ రాజు గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు, అమ్మాయో అబ్బాయో. ఈయన పిలిచాడు. ఈయన పిలిస్తే ఈ మూకంతా, ఈ గంజాయి మూకంతా కూడా ఆ పెళ్లి పీటల మీద ఎక్కేసి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు తోసి అవతల పడేసి సీఎం 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 అని చెప్పి అరిసి మొత్తం రభస చేసి, నువ్వు రావాలన్నా నీ విధ్వంసం చూడాలన్నా మేమని చెప్పేసి వాల్ పోస్టులు వేశారు. ఏంటో మరి వాళ్ళందరూ ఎలా తయారయ్యారు ఏంటో మరి. అలా విధ్వంసం చేసే వాళ్ళని ఎందుకు అధికారం ఇస్తారని జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోలేకపోతున్నాడు. అతను ఒక జంగిల్ రాజుకి నాయకుడు అయిపోయి అదే జంగిల్ రాజు నన్ను కోరుకుంటారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. చూద్దాం మరి ఆయన జరుగుతుందో లేకపోతే మా అభివృద్ధి సంక్షేమం గెలుస్తుందో చూద్దాం. సార్ బాజీ గారు ఎనీ మోర్ పాయింట్స్? బాజీ గారు కంక్లూడ్ చేసినట్టేనా? లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, టైం లేదు. మోయినేంద్ర గారు ఆగండి, టైం లేదు, ఆగండి సార్. రేపు మళ్ళీ పెడదాం సార్. వాళ్ళకి కనీసం వాళ్ళిద్దరికి కండోలెన్సెస్ కోసమైనా రేపు మళ్ళీ పెడదాం. ఆగండి, డీటెయిల్ గా మాట్లాడుతుంది. బాజీ గారు ప్లీజ్ క్లోజ్ చేసేద్దాం. నా క్లోజింగ్ రిమార్క్స్ లో నేను ఒకటే చెప్తున్నానండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి అరాచకాలను అరికట్టండి. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలో దీన్ని అరికట్టే మార్గం ఏంటో ఆలోచించమని చెప్పేసి నా విజ్ఞప్తి.
థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, మొయినుద్దీన్ గారు, రఫీ గారు అండ్ ఉప్పాలక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.